హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఫ్రెండ్స్ నేను వాకింగ్కి వచ్చిన. అయితే ఇక్కడ శంకుస్థాపన జరుగుతుంది. ఏందని చూస్తుంటే ఇక్కడ ఫంక్షన్ హాల్ కడతారంట. గుడి పెద్ద మనుషులు అంతా కలిసి ఇక్కడ వచ్చినారు. అయితే నేను చూస్తున్నా, అయితే ఏం చేస్తున్నారని చూస్తుంటే వీళ్ళు అక్కడ శంకుస్థాపన చేస్తున్నారు పెద్ద మనుషులు అంతా వచ్చి. అయితే నాకు మంచిగా అనిపించింది, ఇలాంటి మంచి పనులు చేసేటోళ్ళకు నేను ముందుంటే ఎప్పుడైనా ఇక నాకు సంతోషం అనిపించింది. సరే మనం కూడా ఒక వీడియో తీద్దామని సరదాగా ఒక వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ఈ గుడి బాగుంది, లొకేషన్ బాగుంది కనుక ఇక నేను కూడా తీస్తున్నా. ఇది ఎప్పుడో ఈ గుడి ఎప్పుడంటే 50-60 సంవత్సరాలు అనుకుంటా, 60 సంవత్సరాల కింద స్థాపించారు అనుకుంటా ఈ గుడి. అప్పుడు నాది 12 ఏళ్ళ వయసు అనుకుంటా. నేను ఈ గుడికి మా నాయన నేను వచ్చి కొబ్బరికాయ కొట్టినట్టుమి ఈ గుడికి. అప్పుడు ఈ గుడికాడ నిలబడి చూస్తే లొకేషన్ మొత్తం చుట్టూ ఒక్క చెట్టు లేదు, ఒక ఇల్లు లేదు ఈ గుడి చుట్టూ. అట్లుండే ఈ గుడి, అప్పటి గుడిది. అదే నాకు ఎంతో సంతోషం అనిపించి తీస్తున్నా. అప్పుడు నేను 12 ఏళ్ళ వయసులో మా నాయన నేను వచ్చి కొబ్బరికాయ కొట్టినట్టుమి. ఇప్పుడు నాది 54 ఏళ్ళ వయసు. అయితే నాకు మంచిగా అనిపించి ఇగో వీడియో తీస్తున్నా. ఈ గుడి చుట్టుకొలత 30 ఎకరాలంట ఫ్రెండ్స్. మొత్తము దొంగ భక్తులంతా అమ్ముకొని తినంగా కొంచెం మిగిలింది. ఇది కూడా అమ్ముకొని తింటారేమో అనుకొని ఇక ఫంక్షన్ హాల్ కడుతున్నారు గరీబుల కోసము. లేనోడు ఉంటాడు కదా, ఇవ్వడం గరీబోడు, వాళ్ళు వచ్చి ఫంక్షన్ హాల్లో ఏమైనా చేసుకుంటారు. మ్యారేజ్లు, దావతులు, అవి పండుగలు, పబ్బాలు చేసుకుంటారు. వాళ్ళు కూడా మంచి పని చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి పని చేసేటోళ్ళకు ముందు ఉండాలా కదా. ఎప్పుడైనా చూడు ఎంత బాగుందో ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామి గుడి. ఎంత బాగుంది. ఈ గుడిని నిర్మించిన లస్కర్లో ఉంటుండేనంట సికింద్రాబాద్లో. అప్ అండ్ డౌన్ రిక్షా మాట్లాడుకొని 40 రూపాయలకు వచ్చి ఈ గుడిని స్థాపించి రోజు పూజ చేసి పోయేవాడంట ఈ గుడికి. అయితే కొంచెం ఈ గుడి ఇప్పుడు డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఈ గుడిలో మన మనసులో ఏదన్నా తలుచుకొని మనం కొబ్బరికాయ కొట్టినట్టయితే మన మనసులో ఉన్న కోరికలు తీరుతాయి ఫ్రెండ్స్. దేవుడు అంత సత్యంగా ఉంటాడు. వెంకటేశ్వర స్వామి గుడి కోరికలు మనకుని అన్నీ తీరుతాయి ఫ్రెండ్స్. అయితే ఈ పెద్ద మనుషులు అంతా కలిసి ఇక్కడ శంకుస్థాపన చేసి ఫంక్షన్ హాల్ కట్టి డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు రండి, వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఇక్కడ జాతర కూడా సూపర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా బాగా అవుతుంది, సూపర్ జాతర. ఒకసారి రండి, వచ్చి జాతర కూడా ఒకసారి చూసిపోండి. వెంకటేశ్వర గుడి దర్శనం చేసుకోండి. జగదుగుట్ట అంటారు. శ్రీనివాసనగర్లో కూడా బస్ దిగి పైకి రావచ్చు. జగదుగుట్ట బస్ స్టాప్లో దిగి కూడా పైకి రావచ్చు. 2 తోవలున్నాయి, వీటికి 2 బస్ స్టాపులు ఉన్నాయి. మీరు రండి ఫ్రెండ్స్. ఇక గుడిని డెవలప్ చేసే పెద్ద మనుషులు పూజలు పునస్కారాలు చేస్తున్నారు. నాకు సంతోషం అనిపించి ఈ వీడియో తీస్తున్నా. కానీ ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే దేవుడు మనం అనుకున్న కోరికలు తీరుస్తాడు. ఈ గుడి ఉన్నప్పుడు చుట్టుముట్టు ఒక్క గుడి లేకుండే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇప్పుడు డెవలప్ చేస్తున్నారంటే మంచిదే కదా. ఎప్పుడైనా ఇప్పుడు ఇట్లా మనం మంచి పని చేస్తేనే కదా నెక్స్ట్ తరం వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు. మనవలు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు చూసి మా తాత, మా డాడీ అని మనల్ని మెచ్చుకుంటారు. మనం మంచి పని చేస్తే మంచి పని చేసుకుంటూ పోవాలి ముంగడికి. ఎప్పుడు చెడు పని చేయొద్దు. మంచికి ముందు ఉండాలా, చెడ్డకి వెనుకకు ఉండాలా, అంతే. దేవుని పేరు చెప్పుకొని ఉన్న జాగాలు అమ్ముకొని దింగి తినొద్దు. అది తప్పది. ఎందుకంటే మనం చచ్చినప్పుడు ఏం తీసుకుపోతాం చెప్పు? 3 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల పొడుగు. అందువనికే జీవితంలో మంచి పనులు చేయాలి కానీ చెడు పని చేయదు. ఒక గుడి ఒక్కటి, ఒక బొందలగడ్డ ఒక్కటి ఖచ్చితంగా ఉండాలి. గుడి, బొందలగడ్డ, ఇంకోటి ఏంది ఇవి ఉండాలి. ఎందుకంటే మనం చచ్చిపోయినా మన బొక్కలు మట్టిలో కలిసిపోవచ్చు, కానీ గుడి మాత్రం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. నీ ఇల్లు ఇవాళ ఉండొచ్చు, రేపు అమ్ముకొని తినొచ్చు. ఎవడన్నా నీ కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా అమ్ముకోవచ్చు, తినొచ్చు, దాంట్లో వేరే ఉండొచ్చు. కానీ ఈ గుడి మాత్రం తరతరాలు ఉంటుంది. నీ పేరు నిలబడిపోతుంది. అందుకని బొందలగడ్డ కూడా తరతరాలు ఉంటుంది. బొందలగడ్డ ఒకటి, గుడి ఒకటి కంపల్సరీగా నిర్మించాలా. ఎందుకంటే మనం చచ్చిన బొందలగడ్డ కావాలి కదా, మళ్ళీ ఎడబెడతారు. అందులో మనం పొద్దుగలేని మొక్కాలంటే గుడి కూడా కావాలి కదా. ఒక గుడి ఉండాలి, ఒక బొందలగడ్డ ఉండాలా ఎప్పుడైనా. ఓకేనా ఫ్రెండ్స్.
కానీ మన ఇల్లు ఇవాళ కాదు, ఇవాళ ఉండొచ్చు, రేపు అమ్ముకోవచ్చు, కానీ గుడి బొందగడ్డ ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి. అందువనికే మంచి పనులు చేయాలా, ఎప్పుడు ఒకరికి చెడు పని చేయొద్దు, ఒకరిని చెడిపోయొద్దు, మనం చెడిపోవద్దు. ఏమంటే ఫ్రెండ్స్, ఈ గుడి చుట్టుకొలత 30 ఎకరాలు ఉంది. ఎంత దోసుకొని కట్లు ఆడ ఈడ అమ్ముకొని తిన్నారు దొంగ భక్తులు అంతా. మిగిలింది గింతుంది. పాపం మంచి పని చేస్తున్నారు, నాకు మంచిగా అనిపిస్తుంది, అందుకే నేను వీడియోలు తీస్తున్నా. పెద్ద మనుషులు అయ్యి ఫ్రెండ్స్, జయదుర్గకు వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టండి. మీ మనసులో ఉన్న కోరికలు తీరుతాయి. దేవుడు సత్యంగా ఉంటాడు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇది ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నా ఒక్క లైక్ కోసమే. నేను ఎప్పుడూ 12 ఏళ్ళ కిందట చూసిన ఈ గుడిని, మళ్ళీ ఇప్పుడు డెవలప్ అవుతుంటే ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నా. ఇది ఫంక్షన్ హాల్ చేస్తారంటే గరీబ్ వాళ్ళు ఎవరైనా సరే ఫంక్షన్ హాల్లో ఏమైనా దావతులు ఏమైనా చేసుకోవచ్చు, పండుగలు దావతులు ఏమైనా చేసుకోవచ్చు, తక్కువ ఖర్చు ఉంటుంది. గుడికి మంచి పని చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు మనం లైక్ చేయాలా, షేర్ చేయాలా. ఫ్రెండ్స్, మంచి వాళ్ళని మంచిగా మనము మెచ్చుకోవాలా, చెడు వాళ్ళని పక్కకు దొబ్బేయాలా. ఏమంటే ఫ్రెండ్స్, మనము బతికేది కొన్ని రోజులు, మంచి పనులు చేయాలా, చెడు పని చేయొద్దు. కానీ ఈ గుడికి నిర్మించిన ఆయన లస్కర్ నుంచి వస్తుండే కదా, అదే సికింద్రాబాద్ నుంచి, పాత పేరు లస్కరు. ఆయన పాప ఎంత కష్టపడి రిక్షా మీద వచ్చినాడో, రిక్షా మీద వచ్చి గుడిని నిర్మించి పూజ పునస్కారాలు చేసి పోతుండే. కానీ ఆయన పాపము ఏ మంచి ముహూర్తంలో స్థాపించినాడు కానీ సిరిసాయిగా నిలబడిపోయింది. చుట్టుపక్కల అన్ని గుడులు డెవలప్ అయినాయి ఫ్రెండ్స్, ఈ గుడి డెవలప్ కాలే. ఇప్పుడు డెవలప్ అవుతుంది, గుర్తింపుకు వస్తుంది. చూడండి, ఇప్పుడు గుర్తింపుకు వస్తుంది, డెవలప్ అవుతుంది. అందుకే నేను ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెడదామని ఈ వీడియో తీస్తున్నా. శంకుస్థాపన జరిగింది. ఇక భూమి చూసినావు కదా, మట్టి తీస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి పని చేస్తున్నారు వాళ్ళు. మీరు ఒకసారి జయదుర్గకు రండి ఫ్రెండ్స్, మంచి పనులు చేసాక గుడికి దర్శనం చేసుకొని పోండి, మీ మనసులో కోరికలను తీరుతాయి. ఈ వీడియో ఎక్కడి వరకు వచ్చింది, ఎట్లా నేను చెప్పేది తప్ప రైటా, మీకు మంచిగా అనిపిస్తుందా, చెడ్డగా అనిపిస్తుందా? ఈ గుడిని చూడండి, నా వీడియో చూసి ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మళ్ళీ నా కామెంట్లో పెట్టండి. ఇది మొత్తం కంప్లీట్ అయినాక ఫంక్షన్ హాల్ కడతారు కదా, ఆ ఫంక్షన్ హాల్ కట్టినాక కూడా మళ్ళీ ఒక వీడియో తీసి పెడతా. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఇట్లుంది, రూపురేఖలు మారిపోతాయి. తర్వాత మళ్ళీ ఇంకొకటి వీడియో తీస్తా ఫంక్షన్ హాల్ది. మొత్తం చేస్తారు కదా, చుట్టూ మొత్తం కట్టినాక మొత్తం తయారైనాక మళ్ళీ ఒక వీడియో తీసి మళ్ళీ మీకు యూట్యూబ్లో పెడతా, చూసుకోండి. 3 నెలల లోపల ఇది కంప్లీట్గా అవుతుందంట. అడిగిన 3 నెలలు కట్టవచ్చు, 4 నెలలు కూడా పట్టవచ్చు మంచి చేయాలంటే. పైసమే పరమాత్మ, పైస ఉంటే ఫటాఫట్ అయితే దేవుడు సాథ్ ఇవ్వాలా, అదృష్టం కూడా సాథ్ ఇవ్వాలా. ఏమంటే ఫ్రెండ్స్, దేవుని దర్శనం చేసుకోండి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి తీస్తున్నా. ఈ చాలామంది ఏం చేస్తారంటే దొంగ భక్తులు గుడిని స్థాపించి పక్కకున్న జాగాలను నమ్ముకొని తింటారు. కానీ వీళ్ళు మాత్రం అట్లాంటి వాళ్ళు గారు. ఎందుకంటే మంచిగా వాళ్ళకు పేరు రావాలని చేస్తున్నారు. ఎప్పుడైనా మంచి పేరు తెచ్చుకోవాలని చెడ్డు పేరు తేవద్దు. ఏమంటే ఫ్రెండ్స్, మనము పైన దేవునికి సమాధానం చెప్పాలి కదా, అందుకే మంచి పనులు చేయాలి, ఎప్పుడు చెడు పని చేయొద్దు. ఏమంటే ఫ్రెండ్స్, దేవుడు ఒక్కడే, రూపాంతాలు వేరు. అందరం కలిసి ఉండాలి, అన్నదమ్మలాగా బతకాలా, కొట్టుకోవద్దు, పీకులాడొద్దు, ఏమొద్దు. మంచి పని చేయడానికి ముందు ఉండాలి, చెడ్డ పని చేయడానికి వెనుకుండాలా. అందరూ లైక్ చేయాలా, షేర్ చేయాలా. చూడండి ఫ్రెండ్స్, ఎంత లొకేషన్ గుడి ఎంత బాగుంది, ప్రశాంతంగా. ఈడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్, చాలా బాగా అనిపిస్తుంది. గుడికాడ కూకుంటే కొబ్బరికాయ కొట్టి వచ్చి కూర్చోండి, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. వాతావరణం కూడా సూపర్ ఉంది ఈడ. నేను అప్పుడప్పుడు వస్తుంటే ఇక్కడికి దేవుని దర్శనం కాడికి వచ్చినప్పుడు చూస్తా, ఎంత ప్రశాంతం ఉంటుంది తెలుసా. హాయిగా మనం మైండ్ కూడా రిలీఫ్ ఉంటుంది ఇక్కడ. ఎంత బాగుంటుంది అంటే ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంది కదా. ఈ ఫంక్షన్ హాల్ కట్టినాక అవి కట్టినాక మళ్ళీ ఇరుకట్ అయిపోతుంది. అందువల్ల ఇప్పుడే తీస్తున్న వీడియో తీసి చూసుకోండి. ఇక ఫంక్షన్ హాల్ అన్నప్పుడు పేద కావాలి కదా, జాగ ఎక్కువ. అప్పుడు ఈ గుడి ఎంత ప్రశాంతంగా ఉందో అప్పుడు అంత ప్రశాంతం కొంచెం తక్కువ అయిపోతుంది. అందుకే ఈ వీడియో తీస్తున్నా. తర్వాత ఆ వీడియో కూడా తీసి పెడతా. వెంకటేశ్వర స్వామికి ఒకసారి లైక్ కొట్టండి, షేర్ చేయండి. నా కూడా ఈ వీడియో ఎక్కడి వరకు వచ్చిందో లైక్ చేసి చేయండి. మీ గంట రాజా.